హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐఎస్పీ ద్విదశాబ్ది వార్షికోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ చేరుకున్నారు. 2022 సంవత్సరానికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు బంగారు పతకాలు ప్రదానం చేయనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాసేపటి క్రితమే బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకుని మనం చూస్తున్నాం. విజువల్స్ లో సభా వేదిక పైకి ఇప్పుడే బీజేపీకి సంబంధించిన కీలక నేతలు చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘన స్వాగతం కూడా పలికారు. ఘన స్వాగతం పలికిన తర్వాత సభా వేదిక పైకి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు లక్ష్మణ్, ఈటల రాజేందర్, మురళీధర్ రావుతో పాటు కీలక నేతలు సభా వేదిక పైకి చేరుకున్నారు. ప్రధానమంత్రి కాసేపట్లో విమానాశ్రయం నుంచి వాహనంలో సభా వేదికకు చేరుకుంటారు. సభా వేదికగా ఇక్కడ మోదీ ప్రసంగించున్నారు. పావు గంట పాటు ఇక్కడ సభా వేదిక పైన మోదీ ఆశీనులై ఇక్కడి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏం ప్రసంగిస్తారని చెప్పి పార్టీ కార్యకర్తలతో పాటు రాష్ట్ర రాజకీయ నాయకులు కూడా ఆలోచిస్తున్న పరిస్థితి. మొత్తంగానైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పావు గంట పాటు ఇక్కడ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ముగించుకొని మళ్ళీ హెలికాప్టర్ ద్వారా ఏదైతే గచ్చిబౌలిలో ఉన్నటువంటి HCU హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకుంటారో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర హెలిప్యాడ్ లో దిగిన తర్వాత అక్కడ నుంచి రోడ్డు మార్గంలో వాహనంలో ISBకి చేరుకుంటారు. ISBలో ఏదైతే అక్కడ స్నాతకోత్సవం ఉందో స్నాతకోత్సవంలో పాల్గొని విద్యార్థులు 10 మంది ఎవరైతే గోల్డ్ మెడల్ సాధించారో ఆ గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులకు పట్టాలతో పాటు బంగారు పథకాలను కూడా అందిస్తారు. అంతకుముందు ప్రాంగణంలో మొక్కను నాటిన తర్వాత అక్కడ ISBకి సంబంధించిన డీన్ కూడా ISBకి సంబంధించిన 20 ఏళ్ల చరిత్రకు సంబంధించి కూడా వివరిస్తారు. దాని తర్వాత అక్కడ ఫోటో సెషన్ పాల్గొంటారు. ఫోటో సెషన్ ముగిసిన తర్వాత రిజిస్టర్స్ బుక్ లో సంతకం చేసిన తర్వాత సభా వేదిక పైకి చేరుకుంటారు. సభా వేదిక పైన విద్యార్థులు పట్టణ పంపించేసిన తర్వాత విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రసంగించిన తర్వాత అక్కడ నుంచి తిరిగి మళ్ళీ HCకి చేరుకుంటారు. HCలో మళ్ళీ హెలికాప్టర్ నుంచి మళ్ళీ బేగంపేట విమానాశ్రయం చేసుకుని బేగంపేట విమానాశ్రయం నుంచి తిరిగి చెన్నైకి వెళ్ళిపోతారు. అయితే కాసేపట్లో సభా వేదిక పైకి ప్రధానమంత్రి చేరుకున్నారు. ప్రధానమంత్రి చేరుకున్న నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రజలు కూడా పెద్ద ఎత్తున బీజేపీకి సంబంధించిన పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. మనం చూస్తున్నాం విజువల్స్ లో పార్టీకి సంబంధించిన కీలక నేతలు మొత్తం సభా వేదిక పైన ఆశీనున్నారు. విజయశాంతి, అటు వివేక్, ఈటల రాజేందర్, బండి సంజయ్, జితేందర్ రెడ్డితో పాటు కీలక నేతలు కూడా ఆశీనులైన పరిస్థితి. కాసేపట్లో సభా వేదిక పైకి ప్రధాని రానున్న నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా చూస్తున్నాం. మన విజువల్స్ లో ప్రధానమంత్రి సభా వేదిక పైకి చేరుకున్నారు. ప్రధానికి పార్టీ నేతలు ఎదుర్కొన చేస్తున్న పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మోదీ అభివాదం చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు MP గారిని కోరుతున్నారు. దయచేసి పోలీస్ అధికారులందరూ కూడా ఫ్రీ వదిలిపెట్టండి ప్లీజ్. అందరు పంపించండి ప్లీజ్. ఎక్కడ ఆపొద్దు పోలీసు ప్లీజ్. ఎక్కడ కూడా ఆపే ప్రయత్నం చేయకండి. ఫ్రీ వదిలిపెట్టండి అందరు. భారత్ మాతాకి, భారత్ మాతాకి వందే వందే. జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఒక్కసారి మన ప్రియతమ నేత, మన ఆదర్శమూర్తి, ఆ మహానుభావుడు తెలంగాణ పవిత్ర గడ్డ మీద అడుగుపెట్ట శుభ సందర్భంలో అందరం కూడా కరతాళంతో ఘనమైన స్వాగతం పలుక చెప్తాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. మన ఆదర్శమూర్తి ప్రపంచంలో తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి ఏకైక లక్ష్యంతో, ఒక దృఢ సంకల్పంతో, ఒక విశాల దృక్పథంతో, ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం మహర్షులు కష్టపడి ఇష్టపడి దేశ ప్రజలను కాపాడడం కోసం, పేద ప్రజలను కాపాడడం కోసం నిరంతరం పరిశ్రమిస్తున్న మన ఆదర్శమూర్తి, మన అందరి నాయకుడు, ఆ మహానుభావుడు శ్రీ నరేంద్ర మోడీ గారిని మనందరినీ ఉద్దేశించి మార్గదర్శనం చేయాల్సిందిగా మీ అందరికీ ప్రియతమ ప్రధాని మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్న అందరు కరతాళంతో స్వాగతం పలికారు.
भारत माता की, भारत माता की। పట్టుదలకి పౌరుషానికి మారు పేరెంట్ తెలంగాణ ప్రజలకు నమస్కారములు। दृढ़ संकल्प एवं पौरुष के लिए प्रख्यात तेलंगाना की जनता को मेरा आदरपूर्वक नमस्कार। इतनी बड़ी संख्या में आप सब एयरपोर्ट पर आए हैं। आपका ये प्यार, तेलंगाना का ये स्नेह, ये मेरी बहुत बड़ी ताकत है। मैं जब भी तेलंगाना आया मुझे लगता है तेलंगाना के स्नेह का कर्ज मुझ पर हर बार ज्यादा ही चढ़ता चला जा रहा है। मैं आप सबका इस अपनेपन के लिए हृदय से धन्यवाद करता हूं, आभार व्यक्त करता हूं। विशेष रूप से भाजपा कार्यकर्ता के रूप में आप सब जो श्रम कर रहे हैं, आप जिस तरह गर्मी, धूप और मौसम में पसीना बहा रहे हैं, तमाम चुनौतियों के साथ जिस तरह आप अत्याचार और शोषण के खिलाफ जूझ रहे हैं, जंग कर रहे हैं, पूरा हिंदुस्तान आपके इस सामर्थ्य को देख रहा है। साथियों, मैं जानता हूं भारतीय जनता पार्टी के कार्यकर्ताओं पर राजनीतिक विद्वेष से जुल्म होते रहे हैं। हमारे जिन कार्यकर्ताओं ने तेलंगाना की सेवा और विकास के संकल्प के साथ अपना बलिदान दिया है, मैं आज उन सबको आदरपूर्वक श्रद्धांजलि अर्पित करता हूं। भारतीय जनता पार्टी का एक एक कार्यकर्ता सरदार वल्लभ भाई पटेल के पद चिन्हों में आस्था रखता है। हमारे लिए भारत की एकता, भारत की अखंडता, ये सर्वोपरि है। सरदार साहब के सपनों को जीना ये हम सबका संकल्प है। हमारे लिए मां भारती की सेवा सर्वोपरि है। भारत को तोड़ने का मंसूबा रखने वाले जुल्म की बदौलत तेलंगाना पर हुकूमत का सपना देखने वाले आजादी के कालखंड में भी थे, लेकिन वो सोच,
न तब कामयाब हुई थी न आज कामयाब होगी। भाजपा की लड़ाई इन मनसूखों के खिलाफ है, इन सोच के खिलाफ है। वो लोग तेलंगाना को तुष्टीकरण का हब बनाने में लगे हैं। हम तेलंगाना को टेक्नोलॉजी का हब बनाना चाहते हैं। वे तेलंगाना को परिवारवाद के जरिए चंगुल में फंसा के रखना चाहते हैं। हम 21वीं सदी की सोच के साथ तेलंगाना के युवाओं को साथ लेकर तेलंगाना का विकास चाहते हैं। तेलंगाना को नई ऊंचाई तक ले जाना चाहते हैं। साथियों, दशकों तक चले तेलंगाना आंदोलन में हजारों लोगों ने त्याग की, तपस्या की, बलिदान दिए। ये बलिदान तेलंगाना के उज्जवल भविष्य के लिए थे। ये बलिदान तेलंगाना की आन बान शान के लिए था। तेलंगाना आंदोलन इसलिए नहीं चला था कि कोई एक परिवार तेलंगाना के विकास के सपनों को लगातार कुचलता रहे। तेलंगाना आंदोलन इसलिए नहीं चला था कि कोई एक परिवार साम, दाम, दंड, भेद ये रास्ता अपना करके तेलंगाना को तबाह करने में नई नई साजिश करते रहे। साथियों, परिवारवादी पार्टियां भारत की केवल एक सियासी समस्या नहीं है। परिवारवाद और परिवारवादी पार्टियां देश के लोकतंत्र और देश के युवा दोनों की सबसे बड़ी दुश्मन है। देश ने देखा है, तेलंगाना के लोग देख रहे हैं कि एक परिवार को समर्पित पार्टियां जब सत्ता में आती है तो कैसे उस परिवार के सदस्य भ्रष्टाचार उसका सबसे बड़ा चेहरा बन जाते हैं। तेलंगाना के लोग देख रहे हैं कि परिवारवादी पार्टियां किस तरह सिर्फ अपना विकास करती है, अपने परिवार के सदस्यों की तिजोरियां भरती है। इस परिवारवादी पार्टियों को गरीब के दर्द की, गरीब की तकलीफ की न उनको कोई चिंता होती है, न कोई परवाह होती है। इनकी राजनीति सिर्फ इस बात पर केंद्रित होती है कि एक परिवार लगातार किसी भी तरह सत्ता पर कब्जा करके लूट सके तो लूटता रहे। इसके लिए ये लोग समाज को बांटने की साजिश रखते हैं। जनता का विकास में उनकी कोई रुचि नहीं होती है। पिछड़ेपन, समाज पीछे रहे, उसी में उनका भला देखते हैं। साथियों, परिवारवाद की वजह से
देश के युवाओं को, देश की प्रतिभाओं को राजनीति में आने का अवसर भी नहीं मिलता। परिवारवाद उनके हर सपनों को कुचलता है, उनके लिए हर दरवाजे बंद करता है। इसलिए आज 21वीं सदी के भारत के लिए परिवारवाद से मुक्ति, परिवारवादी पार्टियों से मुक्ति एक संकल्प भी है और एक नैतिक आंदोलन भी है। जहां जहां परिवारवादी पार्टियां हटी है, उनका अस्त हुआ है, वहां वहां विकास के रास्ते भी खुले हैं। अब इस अभियान को आगे बढ़ाने की जिम्मेदारी तेलंगाना के मेरे प्यारे भाई और बहनों की है, तेलंगाना की जनता की है। साथियों, एक और भाजपा की लड़ाई तेलंगाना के भविष्य के लिए है, तो दूसरी ओर ये लड़ाई तेलंगाना के सम्मान, स्वाभिमान और पहचान की भी है। यहां एयरपोर्ट से बाहर आते ही तेलंगाना की जो हवा मैं महसूस कर रहा हूं, ये जो मैं दृश्य देख रहा हूं, ये तपती धूप में आप लोगों का उत्साह उमंग देखता हूं, मैं इसके आधार पर कह सकता हूं कि हमारा संघर्ष रंग ला रहा है। पिछले दिनों अलग अलग चुनावों में भाजपा की जीत इस बात का स्पष्ट संकेत है कि तेलंगाना में अब लोगों ने मन बना लिया है। तेलंगाना में अब बदलाव पक्का है। तेलंगाना में अब भाजपा तय है। साथियों, भाजपा ने पिछले 8 सालों में सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास के मंत्र के साथ देश की निरंतर सेवा की है। गरीब, पिछड़ा, दलित, आदिवासी, हमारी माताएं बहनें, हमारे अंत्योदय के सारे साथी भारतीय जनता पार्टी के लिए उनका उत्कर्ष ये हमारी आस्था है। देश का सम्मान देश के गरीब, मजदूर और किसान के सम्मान से जुड़ा है। आज गरीब से गरीब व्यक्ति भी सपने देख सकता है, स्वाभिमान से जीवन जाने का प्रयास कर सकता है। हमने हर गरीब को शौचालय देने का वायदा किया, उसे पूरा किया। हमने गरीब को देश की आर्थिक मुख्य धारा से जोड़ने का संकल्प लिया, जन धन योजना खातों के जरिए उसे पूरा किया। हमने गरीब माताओं बहनों को धुएं से आजादी देने की बात कही, उनके नाम पर उन्हें पक्का घर देने की बात करी। पूरे देश में आज
करोड़ों गरीबों का ये सपना साकार हो रहा है। आज किसानों के उनके खातों में और खास करके मेरे छोटे किसान भाई बहनों को किसान सम्मान निधि मिल करके उनको एक नई ताकत मिल रही है। मुद्रा योजना और स्वनिधि योजना जैसे प्रयासों से लाखों करोड़ों युवाओं के लिए स्वरोजगार के अवसर बन रहे हैं। तेलंगाना के गरीब, दलित, पिछड़े, आदिवासी और महिलाओं को भी इन योजनाओं के लाभ का पूरा अधिकार है। लेकिन दुर्भाग्य से यहां इन योजनाओं के नाम बदलकर इन पर भी सियासत हो रही है। आप सियासत करिए, जनता के दिलों से न नाम हमारा हटा सकते हैं न हमारा नाम मिटा सकते हैं, क्योंकि हम गरीबों के लिए जीने वाले लोग हैं। जी जान से गरीबों का कल्याण के लिए समर्पित लोगों के हमारी परंपरा है। साथियों, जब योजनाएं प्रचार और परिवार के भ्रष्टाचार का शिकार होने लगे तो उससे सबसे ज्यादा नुकसान हमारे गरीब भाई बहनों का होता है, हमारे दलित, पीड़ित, शोषित, वंचित का होता है। भाजपा के कार्यकर्ताओं का दायित्व है इस सच्चाई को तेलंगाना के हर एक नागरिक तक लेकर जाएं। भाई और बहनों, हम सब जानते हैं कि तेलंगाना का सामर्थ्य क्या है, यहां कितनी संभावनाएं हैं। हम चाहते हैं कि तेलंगाना तेजी से विकास की रफ्तार पकड़े। साथियों, 21वीं सदी का नया भारत, आत्मनिर्भर भारत और मेक इन इंडिया के सपनों को लेकर आगे बढ़ रहा है। हमारे स्टार्टअप्स आज पूरी दुनिया में अपनी छाप छोड़ रहे हैं। आज हम दुनिया के तीसरे सबसे बड़े स्टार्टअप इकोसिस्टम है। अभी कुछ दिन पहले ही भारत का 100वां यूनिकॉर्न हमारे सामने आया है। आज हम एक बार फिर से दुनिया की सबसे तेजी से आगे बढ़ रही अर्थव्यवस्थाओं में से एक है। हमारी इस ग्रोथ स्टोरी का सबसे बड़ी भूमिका टेक्नोलॉजी की है। टेक्नोलॉजी का नेतृत्व दे रहे हैं हमारे युवा नौजवान साथी। और बात जब टेक्नोलॉजी की हो और तेलंगाना के युवाओं की क्षमताओं के बिना ये बात कभी पूरी नहीं हो सकती। इस क्षमता के पूरे इस्तेमाल के लिए तेलंगाना को एक प्रोग्रेसिव और ईमानदार सरकार की जरूरत है। ये सरकार केवल भाजपा ही दे सकती है। साथियों, आधुनिक ज्ञान विज्ञान के इस युग में मैं तेलंगाना के लोगों को एक और बात के लिए भी सतर्क करना चाहता हूं। आज के इस युग में अभी भी 21वीं सदी में भी जो लोग अंधविश्वास के गुलाम बने हुए हैं, वो अपने अंधविश्वास में किसी का भी नुकसान कर सकते हैं। ये अंधविश्वासी लोग
तेलंगाना के सामर्थ्य के साथ कभी न्याय नहीं कर सकते। साथियों, मुझे याद है जब मैं गुजरात में मुख्यमंत्री था तो वहां भी कुछ शहरों की पहचान बना दी गई थी कि उस शहर में कोई मुख्यमंत्री जा नहीं सकता है, अगर वहां जाएगा तो उसकी कुर्सी चली जाएगी। भाइयों बहनों, मैं डंके की चोट पर वहीं पर जाता था, बार बार जाता था। मैं विज्ञान में विश्वास करता हूं, मैं टेक्नोलॉजी में विश्वास करता हूं। भाइयों बहनों, मैं तो आज तेलंगाना की इस धरती से उत्तर प्रदेश के हमारे मुख्यमंत्री श्रीमान योगी आदित्यनाथ जी को भी बधाई देता हूं। उनके वो तो संत परंपरा से हैं, सन्यासी परंपरा से हैं। उनके कपड़े और वेशभूषा देख करके कोई भी बात मान लेगा। जब उनके सामने आया कि फलानी जगह पे नहीं जाना चाहिए, ढिकनी जगह पे नहीं जाना चाहिए, योगी जी ने कहा मैं विज्ञान में विश्वास करता हूं, और वो चले गए और दोबारा मुख्यमंत्री भी बन गए। अंधविश्वास को इस प्रकार से तवज्जो देने वाले लोग तेलंगाना को, उसके भविष्य को कभी संवार नहीं सकते हैं। भाइयों बहनों, ऐसे अंधविश्वासी लोगों से हमारे तेलंगाना को हमें बचाना है। मैं आप सभी भाजपा कार्यकर्ताओं से कहूंगा, हमें पूरी मेहनत करनी है। हमें तेलंगाना की जनता की सेवा में कोई कोर कसर नहीं छोड़नी है। मुझे पूरा विश्वास है कि भाजपा का हर एक कार्यकर्ता इसी उत्साह और समर्पण के साथ आगे भी काम करता रहेगा। तेलंगाना तेजी से विकास के रास्ते पर चलेगा, तुष्टीकरण की राजनीति से मुक्त होगा, परिवारवादी पार्टी के चंगुल से मुक्त होगा। और भाइयों बहनों, मैं 2013 वो समय भूल नहीं सकता। मैं तो गुजरात का कार्यकर्ता था, पूरा देश न मुझे जानता था, लेकिन हैदराबाद ने एक ऐसा इतिहास रचा था जिसने पूरे हिंदुस्तान की सोच में परिवर्तन लाया था। मैं आपको याद दिलाना चाहता हूं, हिंदुस्तान के सार्वजनिक जीवन में वो पहली घटना थी और हैदराबाद तेलंगाना के लोगों ने करके दिखाया था। जब मैं हैदराबाद आया तो मेरा भाषण सुनने के लिए टिकट रखी गई थी, पैसे देकर के आइए सुनने के लिए, और मैं देख रहा था तेलंगाना के लोगों ने टिकट खर्च करके इतनी प्रेम वर्षा की थी, इतनी प्रेम वर्षा की थी, और उससे वही एक टर्निंग पॉइंट था कि आज मुझे देश की सेवा करने का मौका मिला है। यही हैदराबाद, यही तेलंगाना, हम नया इतिहास बना करके तेलंगाना में झंडा गाड़ने वाला है। साथियों, मैं आपके परिश्रम की जितनी तारीफ करूं उतनी कम है, मैं आपके जज्बे की जितनी तारीफ करूं उतनी कम है, लेकिन मुझे पूरा विश्वास है ना आप झुकने वाले हैं, ना आप थकने वाले हैं, आप जूझने वाले भी हैं, जीतने वाले भी हैं।
मेरे साथ बोलिए भारत माता की, भारत माता की, भारत माता की। बहुत बहुत धन्यवाद।